ఫస్ట్ ఆ లెటర్ ఏదైతే ఉన్నదో ఆ లీక్ అయిందా, లీక్ చేశారా అనేది పక్కకు పెడితే ఏ ఒక్క అంశం కూడా పార్టీకి వ్యతిరేకంగా లేదు. అది మనం గ్రహించాల్సింది కేసీఆర్ను పార్టీని చిన్నగా చేసే విధంగానో, కించపరిచే విధంగానో, నిందలు చేసే విధంగానో ఆ లెటర్ లేదు. ఈ పార్టీ ఆరోగ్యకరంగా ఎదగాలి అనే ఉద్దేశంతో కేసీఆర్ గారి స్పీచ్ మీదనే, ఆ జరిగిన సభ మీదనే ఫోకస్ చేసింది ఆమె. అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఒక కార్యకర్త యొక్క లక్షణం. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడు రివ్యూ మీటింగ్స్ పెట్టాడు, సమీక్షలు చేయడు. 25 ఏళ్ల చరిత్రలో ఏనాడు ఓటమి వచ్చినప్పుడు కానీ, విజయం వచ్చినప్పుడు కానీ, తెలంగాణ వచ్చినాక కానీ, 25 సంవత్సరాల విజయాల మీద, వైఫల్యాల మీద, ఏ సభ జరిగిన తీరు మీద కానీ, ఎక్కడన్నా పార్టీలో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కానీ ఎన్నడూ కూడా సమీక్ష చేయడు. అది ఆయన స్వభావమే కాదు. కానప్పుడు ఏం చేస్తారు కార్యకర్తలైనా, నాయకులైనా, నాలాంటి వాళ్ళైనా, పార్టీలోనే జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు కూడా ఆయనతో అనేది సమీక్ష పెట్టవచ్చు కదా అంటే, ఒకరినొకరు కంప్లైంట్ చేసుకుంటారు, దానివల్ల పార్టీ బలహీనమవుతుంది తప్ప ఏం కాదు, మనకు తెలియదా ఏం జరిగిందో, వాళ్ళు చెప్తేనే తెలుస్తుందా, కావాలంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు చెప్పండి అంటాడు. అదే కవిత గారికి కూడా ఈ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది ఒక అలవాటుగా చెప్పింది ఆమె. గతంలో కూడా నేను చాలాసార్లు ఇచ్చాను, ఇప్పుడు కూడా ఇచ్చానని. అందులో ఒక్క అంశం మీద కూడా మనం చర్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలందరూ అనుకునే అంశాలనే ఆమె ఫీడ్బ్యాక్ తీసుకొని కేసీఆర్ గారికి చెప్పింది.